ఉమ్మారు నేను తల వంచి మోకరించి నా దేవుని సన్నిధిలో కొద్దిసేపు అయినా నేను ప్రార్థన చేయగలగాలి అని ఆశ కలగాలి. ఆశ కలిగిన వారు ఆశీర్వదింపబడతారు. దేవుని వాక్యము ఇంత స్వచ్ఛమైంది, తేనె కంటేను జుంటి తేనె ధారల కంటేను అతి మధురమైంది, బండను పగులగొట్టు సుత్తె వంటిది, కంసాలివాణి అగ్ని వంటిది, చాకలివాణి సబ్బు కంటే గొప్పది దేవుని వాక్యం. అది రత్నరాసుల కంటే కోరదగినది, వెండి బంగారు నాణముల కంటే శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని మనం పఠించాలి. అది ఒక తీర్మానంగా తీసుకోవాలి. ప్రార్థన వాక్యం ఉంటే నువ్వు గెలుస్తావు, జీవితంలో నీకు ఓటమి రాదు. వాక్యము అన్నప్పుడు నువ్వు పఠించి దేవుని మనసును తెలుసుకుంటున్నావు. ప్రార్థన అన్నప్పుడు నీ భారము దేవుని మీద వేస్తున్నావు. అందుకే రెండు ఉండాలి, వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి. కాబట్టి ఈ వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, ప్రార్థన చేసినప్పుడు నువ్వు దేవునితో మాట్లాడతావు. ఇట్స్ ఏ 1-to-1. అంటే వాక్యం చదివినప్పుడు యూ లిసన్ టు గాడ్, వెన్ యూ ప్రే యూ పుట్ యువర్ పెటిషన్ బిఫోర్ గాడ్. కనుక ప్రార్థన ఎక్కువగా ఉండాలి, వాక్యం ఎక్కువగా ధ్యానించాలి. దేవుని వాక్యం జీవం గలది. ఆ వాక్యం నీతో మాట్లాడుతుంటుంది. ఆ వాక్యం నీకు నెమ్మది కలుగజేస్తుంది, నీకు ఆదరణ కలుగజేస్తుంది, నీకు దిక్సూచిగా పనిచేస్తుంది, నీ అడుగుల మీద వెలుగు కుమ్మరింపబడుతుంది. కాబట్టి వాక్యం చదవాలని ఒక నిర్ణయం మీరు ఈరోజు తీసుకోవాలి. తప్పకుండా విస్తారంగా వాక్యం చదవాలి. యు లవ్ గాడ్స్ వర్డ్.